ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో గల రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మరియు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయం అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా వాటర్లో అదొక మంచి భక్తులందరికీ ఒక ఆధ్యాత్మికతను సంతరించే విధంగా దానికి కూడా మేము వారిని నిధులు అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఒక రోప్వే తాళ్ళ వంతెనలు అవి కూడా రోప్వే కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే లక్నవరంలో చాలా అద్భుతంగా రాష్ట్రంలోనే మొట్టమొదట మరి 14 ఏళ్ల క్రితమే లక్నవరంలో మనం రోప్వే ఏర్పాటు చేసుకున్నాం. అదే దాన్ని కొంచెం కాటేజెస్గా మరి తీర్చిదిద్దుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా లక్నవరం నుంచి మరి రామప్పలో కూడా పెద్ద రిజర్వాయర్ కాబట్టి ఆ రకంగా ఏర్పాటు చేస్తే ఇంకా భక్తులందరికీ సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా నేషనల్ హైవేను కూడా మేము వివిధ రకాల బ్యూటిఫికేషన్స్ చేయబోతున్నాం, మంచి అందమైనటువంటి మొక్కలతోటి. అదేవిధంగా సమ్మక్క సారలమ్మ దగ్గర కూడా ఒక స్మృతి వనం వారి యొక్క చరిత్రను కూడా లిఖించే విధంగా మరి ఏర్పాట్లు చేసుకున్నాం. ల్యాండ్ కూడా దాదాపు 28 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, ఎండోమెంట్ ల్యాండ్ కూడా అక్కడ గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా మేము వారి దృష్టికి ఈరోజు దాదాపుగా మరి 90 కోట్లతో మా మంత్రి గారికి జూపల్లి కృష్ణారావు అన్న గారికి ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో వారికి మా రిక్వెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు కూడా కొన్ని మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ ఆర్కాలజీ డిపార్ట్మెంట్కు కొన్ని నిధులు కూడా రావడం జరిగింది ప్రసాద్ కింద. అవి కూడా కొన్ని ఖర్చు చేస్తూ ఉన్నాం. కానీ ఇంకా లోపలికి పోతుంటే ఇంకా అందమైన అడవులు, వాటర్ జలపాతాలు ఇట్లాంటివి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతం, దాని చుట్టుపక్కల కూడా మంచి కట్టడాలు, కాటేజెస్ కూడా నిర్మించుకుంటే వచ్చిపోయేటువంటి పర్యాటకులకు చాలా ఆనందంగా ఉంటుంది. పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈనాటి కూడా చెక్కు చేయాలి, ఒక అద్భుతమైనటువంటి శిలా
దీన్ని కూడా వివిధ రకాల స్టోన్స్ను వాడింది. అద్భుతం అండి. ఇవి తయారు చేయాలంటే మనం ఈ రోజున ఏ మిషన్ ఎక్విప్మెంట్ చేయాలంటే సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు చేయలేము. అంత గొప్ప అద్భుతమైన కట్టడాలని అంతర్జాతీయ గుర్తింపు పొందింది. కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చేటువంటి టూరిస్టులకు పెద్ద ఎత్తున టూరిస్టులు రప్పించడం కోసం వాళ్ళకు అవసరమైనటువంటి కనీస వసతులు కల్పించడం, వాళ్ళకు అవసరమైనటువంటి అకామిడేషన్ ఏర్పాటు చేయడం, కాటేజ్ కావచ్చు, తర్వాత రూమ్స్ కావచ్చు, అట్లాగే హరిత హోటల్స్ కావచ్చు, పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క రామప్ప రిజర్వాయర్లో చెరువులో బోటింగ్ కావచ్చు, వాటర్ స్పోర్ట్స్ కావచ్చు, పక్కనే ఉన్నటువంటి పాండవుల గుట్టకాడ ట్రెక్కింగ్ కావచ్చు, చాలా ఉన్నాయి. వీటన్నిటినీ మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఇంద్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన టూరిజంను కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి టూరిజంని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ టూరిజంని అభివృద్ధి చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఏమీ లేనటువంటి ప్రపంచంలో కేవలం ఇసుక ఉన్నటువంటి దేశాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో పర్యటన తప్పించి ఆ దేశం అద్భుతంగా అభివృద్ధి చెందింది. మళ్ళీ అన్నీ ఉన్నటువంటి మన దేశంలో కూడా మనం వీటిని కనీసం మనం కొత్తగా కట్టాల్సిన అవసరం లేదు, మార్కెటింగ్ చేసుకోలేదు. సో కాబట్టి దీనికి అన్ని వర్గాల మొదటగా మన రాష్ట్రం నుంచే, మా మంత్రుల నుంచే, ఎమ్మెల్యే నుంచే మొదలుపెట్టి ప్రతి నెల ప్రతి వ్యక్తి కూడా కనీసం ఒక్కరోజైనా టూర్ కోసం గడపాలి. పాశ్చాత్య దేశాల్లో వారానికి 2 రోజులు టూర్ వెళ్తారు, 5 రోజులు పనిచేస్తారు. మనం వారానికి కాకపోయినా కనీసం నెలకు ఒక్క రోజైనా టూర్ను గడపాల్సిన అవసరం ఉంది. అంటే మనసుకు ఒక ఆహ్లాదమైన వాతావరణం, సంతోషం. ఎంతసేపు గానుగా ఎద్దు తిరిగినట్టుగా తిరగడమే కాకుండా జీవితంలో ఒకటే. కాబట్టి ఈ అన్ని వర్గాల ప్రజలు